ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసింది. ఇక 29వ తేదీ నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ ను భారత్ 1-2తో ఓడిపోయింది. దీంతో టీ20 సిరీస్ లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల మీద ఉంది. అంతేకాకుండా ప్రస్తుత టీ20లో భారత్ వరల్డ్ ఛాంపియన్. అలాగే ఈ మధ్య కాలంలోనే ఆసియా కప్ ను కూడా నెగ్గింది. ఇకపోతే ఆస్ట్రేలియా టైమింగ్ మనకంటే ముందుంటుంది. ఎక్కువగా భారత్ ఆడే మ్యాచ్లు టీ20లో రాత్రిపూట ప్రారంభమవుతాయి. కానీ ఆస్ట్రేలియా టూర్ లో మాత్రం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. వన్డే సిరీస్ మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆరంభమయ్యాయి. కానీ టీ20 మ్యాచ్లు మధ్యాహ్నం 1:45 ప్రారంభం కానున్నాయి. ఈ 5 మ్యాచ్లు కూడా ఇదే సమయంలో ఆరంభం కానున్నాయి. అంటే ఈ టీ20 మ్యాచ్లు రాత్రిపూట ప్రారంభం కావు, పగలు మాత్రమే చూసే అవకాశం ఉంది. ఈ నెల 29, 31 అలాగే నవంబర్ 2, 6, 8వ తేదీలలో ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ప్లేయింగ్ 11 విషయంలో కసరత్ అవసరం. అంతేకాకుండా ఓపెనర్ల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. వన్డే సిరీస్ లో ఓపెనర్ గా శుభమన్ గిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 3 మ్యాచ్ల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే ఈ టీ20 సిరీస్ లో కూడా అతడే ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫామ్ లోకి వస్తేనే, లేదంటే ఆరంభం నుంచే వికెట్ ను కోల్పోతే ఒత్తిడిలో పడే అవకాశం ఉంది. వైట్ బాల్ క్రికెట్ లో ప్రస్తుతం గిల్ ఫామ్ లో లేడు. ఆసియా కప్ లో 7 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు శుభమన్ గిల్. అలాగే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లోనూ విఫలమయ్యాడు. అతను ఫామ్ లోకి వస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఇక మిగతా బ్యాటర్లో మంచి ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం.